బయటకు రాదండి అని గడియారమే ఉదాహరణ. ఈ స్ఫురణ నిజంగా కొప్పరపు కవులు, తిరుపతి కవులు వీళ్ళందరి పద్యాలు చదివినటువంటి ఆ చైతన్యం, ఆ సాహిత్య చైతన్యం, ఆ పైన భగవంతుడి మీద ఉండే దయ, అసలు ప్రాథమికమైన విషయం భగవంతుడి మీద ఉండే భక్తి అనేది. ఆ భక్తి, ఆ స్ఫురణ లేకపోతే జరిగే పనిలేదు. అది అంత విచిత్రంగా వాళ్ళు గడియారం ఉపయుక్త వస్తువుల అగ్రస్థానమును పొందు, అది చాలా గొప్పది, చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆ యుడు చంద్రార్కులు కానరాక, ఉడు అంటే నక్షత్రాలు, చంద్రుడు, అర్క సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ ఎవ్వరూ కనిపించకుండా జలదం ఉగ్రంబుగా క్రమ్మునయ్యట, మేఘాలు బాగా కమ్మేసినప్పుడు, మబ్బులు బాగా పట్టేసినప్పుడు సమయం తెలుసుకోవాలంటే ఎలా కుదురుతుంది? ఇదే కదా కాలం ఎరిగించేది అని ఒక చమత్కార ప్రయోగం ఏమిటంటే, సైంధవుని నాడు ఈ యంత్రమే ఉన్నచో, సైంధవుడి చేతికి ఈ గడియారం ఉంటుంటే వాడు బయటకు వచ్చేవాడా 5:15కి? 6 వరకు సూర్యోదయం కాదు కదా అని ఉండిపోయేవాడు కదా అని. అందులో కూడానండి వాళ్ళకి ఆ దైవీయమైనటువంటి సంప్రదాయాన్ని, గౌరవాన్ని కాపాడాలిగా. కృష్ణుడంత చేతకానివాడిని చేస్తే అలాగా, గడియారం లేదు కాబట్టి కృష్ణుడు ఆయన ఏమైనా చేయగలిగాడంటే, లేకపోతే చేయగలిగేవాడు కాదంటే అలాగా. కృష్ణుడు స్థాయి తగ్గుతుంది. స్థాయి తగ్గనీయకుండా వాళ్ళ ప్రయోగం చూడండి గొప్పతనం. గాండివి ప్రతిజ్ఞ సైంధవున్నాడు ఈ యంత్రమే ఎన్నచో కడు కష్టం బగుగా, అదే గాండివి ప్రతిజ్ఞం దీర్పగా చక్రికని. ఇంకో ఉపాయం ఆలోచించేవాడు అని కడు కష్టం బగుగా అదే అన్నారు. అసాధ్యం అనే మాట వాడలేదండి, దేవుడు విలువ నిలబెట్టారండి వాళ్ళు. నిజంగా కృష్ణుడు తలుచుకుంటే ఇంకోటి చేస్తాడు. గడియారం ఉంటే ఆయనకి 100 గడియారం ఉంటాయి, 16,000 గడియారాలు ఉంటాయి. లెక్క ఏమిటి? టైం చూసుకుని వెళ్ళాలి కదా ఒక్కో ఇంటికి. అందుకని ఉండకపోతే అలాగా సైంధవుడు ఉండదు కానీ కృష్ణుడికి ఉంటుంది ఖచ్చితంగాను. అందుకని 16,000 గడియారాలు ఉంటాయి, ఏదో ఒకటి చూస్తాడు, దానికే ఉంది. అది ఆ ప్రజ్ఞ ఎక్కడంటే మళ్ళీ సంప్రదాయం, పురాణం, దైవం, ఆయన మహిమ, దాని వైభవాన్ని తగ్గించొద్దు. దీనికోసం అసాధ్యం కాబట్టి సైంధవుని చంపగలిగారు అనొద్దు. కృష్ణుడు ఇంకో పని చేస్తాడు ఏదో రకంగా. అందుకని కడు కష్టం బగుగాదే అని ప్రాశస్థానంలో పెట్టి వాడారండి. ఎంత గొప్ప విషయం అండి నిజంగాను. అలాగే వాళ్ళ యొక్క భావన ఎంత ఆధునికంగా ఉంటుంది. ఉపనిషద్వాక్యాల సారాన్ని అత్యాధునికమైనటువంటి భాషా ప్రయోగాలతో వివరించారండి వాళ్ళు. ఏమండి, దేవుడు ఒక్కడే కదండి, ఇన్ని పేర్లు ఎందుకండి, ఇన్ని రూపాలు ఎందుకండి? హిందూ ధర్మంలో ఇలా ఉంటుంది కదా, ఏదో ఒక దేవుడు ఒక రూపం అంటారు మిగిలిన వాళ్ళు. మనకు అలా కాదు కదండి, ఎంతోమంది దేవుళ్ళు, ఎన్నో రూపాలు, ఎన్నో పేర్లు. ఇది ఎలా సమర్థిస్తారండి అంటే ఆయన వాళ్ళు చెప్పారండి, అంబరిల్లయనన్ గొడుగనగా ఛత్రమనగా, 3 పదాలు తీసుకున్నారు గొడుక్కుండేది. అంబరిల్లయనన్ గొడుగనగా ఛత్రమనగా ఆంధ్ర దేవ భాషాంతరముల, క్రమాలంకారం సరిగ్గా. అంబరిల్లయనన్ గొడుగనగా ఛత్రమనగా ఆంధ్ర భాషాంతరముల, ఒక్క వస్తువైనట్లే ఒప్పు దేవుడు ఒక్కడయి పెక్కునామంబులొనరా అనగా. గొడుగు పదార్థం ఉందయ్యా, వానలో పట్టుకుంటావు, ఎండలో పట్టుకుంటావు. దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు అంబరెలా అంటారు, తెలుగులో గొడుగు అంటారు, సంస్కృతంలో ఛత్రం అంటారు. ఛత్రం పట్టుకుంటాడు కాబట్టి విద్యార్థిని ఛాత్రుడు అనేవారు, అందుకని ఛత్రం అంటారు. మరి సంస్కృతంలో ఛత్రం అని, ఇంగ్లీషులో అంబరెల్లా అని, తెలుగులో గొడుగని ఉన్నా మొత్తం మీద గొడుగనే విషయమే అర్థమవుతోంది కదా. అదే రకంగా సరిగ్గా దాని క్రమాలంకారం చూడండి. ఆంధ్ర దేవభాషాంతరముల, అక్కడ సంస్కృత భాష అనే పదం పెట్టడం కష్టమండి, ఆ ఛందస్సు రీత్యా. అందుకని వాళ్ళ ఊహ ఆ దేవభాష అందాం, దానికేముంది, దేవభాష అంటే సంస్కృతమే కదా, దేవతలు మాట్లాడే భాష. అందుకని ఆ దేవభాషాంతరముగా ఆంధ్ర దేవభాషాంతరముల ఒక్క వస్తువు అయినట్లే, ఒక్కటే వస్తువు అయింది కదా. అదే రకంగా సరిగ్గా ఆలోచిస్తే ఒక్క దేవుడు, ఒప్పు దేవుడు ఒక్కడయి పెక్కునామంబులోనరా అనఘ అని ఆయన సంబోధించడానికి కూడా ఓ గణం ఎట్టి పెట్టుకున్నారు. అడిగిన వాడు మీరు చెబుతూ సంతోషిస్తారు. ఇంత ప్రతిభతో వాళ్ళు పద్యాలు చెప్పారండి. ఇంకొక మాట, అపూర్వమైన ఊహ, చమత్కారం, అవధానం అన్నా పద్యం చెప్పడం అన్నా ఆ ఊహ కలగాలి. ఆ ఊహకేమి అదేమి ప్రయత్నిస్తే వచ్చేది కాదు, భగవంతుడు దయ అంటామంతే, స్ఫురణ కలగాలి. వాళ్ళని ప్రత్యేకించి ఒక చోట ఏమండి, వాళ్ళు ఏలూరు నుంచి విజయవాడకు వస్తూ ఉంటే ప్రాంతంలో ఏదో సభల కోసం వస్తున్నారు. వాళ్ళ గుంటూరు నుంచి బయలుదేరి ఏదో వెళుతున్నారు, ఏలూరు మీదుగా వెళుతున్నారు. ఎక్కడో సాహిత్య సభలు ఏవో జరుగుతుంటాయి. ఆ రోజుల్లో ఏమున్నాయండి, ఒంటెద్దు బళ్ళు కదండి, గుర్రబళ్ళు, ఇంతేగా. ఆ బండి మీద 2 కబులు వెళుతుంటే దారిలో వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్ల ఏలూరు వెళ్ళగానే జ్వరం వచ్చేసింది. అది విషజ్వరంగా మారింది, టైఫాయిడ్గా మారింది. వాళ్ళు ఒక మిత్రుడు ఇంట్లో ఉన్నారు అక్కడ.
ఉండగాను వీళ్ళు మహాకవులు వచ్చి ఊళ్ళో ఉన్నారంటే ఎందుకు ఉండనిస్తారని మమ్మల్ని ఏమైనా ఉండనిచ్చారా పొద్దున్న బట్టి? ఇక్కడికి వచ్చి ఉన్నారంటే వదిలిపెడతారా ఏదో ఒక రకంగా? అందుకని వాళ్ళు ఉన్నారనేసరికి పైగా ఆ రోజుల్లో దాచుకునే అవకాశం కూడా లేదు. వీళ్ళే గలగల మాట్లాడే రకం ఎవడో రాగానే మేము ఉన్నామని ఎవడికి తెలియదు అంటారు. అందుకని అక్కడ కూర్చునేసరికి నలుగురు వెళ్ళడం ఏదో పలకరించడం, ఓ నెలలు ఉండిపోయారు. ఏదో చెప్పేవాడు ఎవడో తిన్నగా ఉండక, ఏమండి ఇంత మహాకవులు మీకు జ్వరం రావడం ఏంటండి అన్నాడు. మహాకవులు అయితే జ్వరం రాకూడదా? మహాకవులది జ్వరం రాకూడదా? అదేం సాధ్యం? ఇది మా ఇంట్లో ఒకసారి పని మనిషి రాలేదు, నేను వెంటనే అన్నాను ఆ 4 గిన్నెలు ఇలా బాలే నేను దోమేస్తాను, ఎందుకు వచ్చిన కూడా అన్నాను. ఎందుకంటే పొద్దున్నుంచి 3 గంటలు సంటేస్తున్నారు, పని మనిషి రాలా పని మనిషి అంటే వచ్చి దోమనే కదా అర్థం. ఆ విషయం చెప్పచ్చుగా. ఇందుకే అర్థం కాదు అర్థంగే అన్నాను నేను. అందుకని ఆ 4 గిన్నెలు నాకు బారైతే అయ్యి బాబా మీరు మహాసహస్రావధానం అంటే మహాసహస్రావధానం అయితే మొహం కడుక్కోడా అన్నాను. ఇంట్లో పని కదా, పైగా మీడియా వాళ్ళు ఎవరు చూడలేదుగా తలపేసేయన్నాను నేను. లేకపోతే గరికిపాటి గిన్నె తోమేయడానికి వస్తుంది అక్కడికి, ఇంకెవడో అవధానం పెట్టాడు గిన్నె లేకపోతే రమ్మంటాడు. ఎందుకు వచ్చిన గొడవ? మనం జాగ్రత్త పడాలి కదా. ఇంట్లో పనులు చేసుకోకపోతే ఎలాగండి? ఇక్కడంటే మహాసహస్రావధానం, ఇంటికి వెడితే మొగుడు అంతే లెక్క. నేను ఇక్కడ సహస్రావధానం అంటే చాలే అటూరు పెట్టాను. అవన్నీ మనకెందుకు? ఎందుకని వాళ్ళు ఏమన్నా మాకు జ్వరం రాదా అంటే కవులకు జ్వరం రాకూడదా అని. కానీ వాళ్ళు ఎంత చమత్కారంగా భావించారంటే నిజమేనయ్యా, మేము ఆశ్చర్యపోతున్నాం. 10 రోజులు బట్టి మాకు అర్థం కాదు, కానీ నిన్న అర్థమైందాం. నిన్నే అర్థం ఆ క్షణమే అర్థమైంది. ఆ మహాకవులు ప్రతిపట్టుకోవడం ఈ క్షణమే అర్థమైంది. ఏమిటి? మేము శివభక్తులం కావడం వల్ల మాకింత తీవ్ర జ్వరం వచ్చిందని. ఇది ఎక్కడ గొడవ? శివభక్తులైతే ఐశ్వర్యం రావాలి, ఈశ్వరస్య భావం ఐశ్వర్యం అన్నారు, విభూతిశ్చ విభూషణం అన్నారు. క్షేమం కలగాలి, శివం కరోతీతి శివ, శం కరోతీతి శంకర, శుభం కలగాలి, శివం కలగాలి, ఐశ్వర్యం జ్వరం రావడం ఏంటి? వాళ్ళు ఎంత చమత్కారంగా కల్పన చేశారు అంటే సలలిత సీత భూమి ధరజా ప్రియ సంగమకాంక్ష. ఒకరోజు శంకరుడు పార్వతీదేవితో ఏకాంతంగా గడపాలని కోరుకున్నాడయ్యా. వెంటనే కాస్త అమ్మవారికి దగ్గరగా కూర్చున్నాడు. అప్పుడు జరిగింది ఈ సంఘటన. వీళ్ళకి జ్వరం రావడానికి పార్వతీ శంకరుల ఏకాంతానికి సంబంధించిన కవులంటే అంతే, దేనికైనా ముళ్ళెట్టేస్తారు మొహమాటం వెళ్ళ. మాకు ముళ్ళెట్టడమే బాగా తెలుసు, విడాకులు ఇవ్వడం మాకు తెలియదు. కలిపేయడమే మనుషుల్ని కలిపేవాడే కవి, అది లెక్కంతే. అందుకని వాళ్ళు నిజంగా ఏకాంతం కోరుకున్నారంటే ఏమిటిట? పార్వతీదేవి ఏకాంతానికి వీళ్ళ జ్వరానికి ఏమిటి? కల్పన, ఊహ. సలలిత సీత భూమి ధరజ అప్రియ సంగమకాంక్ష సాంబుడు అగ్గళ కరపాల భాగముల గ్రాలెడు హాలకలాహి హవ్యవాహుల చుజింప. సాంబుడు అగ్గళ కర పాల భాగముల గ్రాలెడు హాలకలాహి హవ్యవాహుల చుజింప. వారు కడు నుగ్రత రేగి తదీయులౌ ప్రజన్ కలగగజేయుటప్పు ప్రతికారమటంచు ఎసరేగిరోయనన్. సలలిత సీత భూమిధరజా ప్రియ సంగమకాంక్ష. హిమవత్పర్వత రాజకుమార్తె అయినటువంటి హైమవతీదేవితో ఏకాంతంగా గడపాలి అని అయ్యవారు అనుకున్నాడయ్యా. బాగానే ఉందండి, దానికి మీ జ్వరానికి సంబంధం ఏమిటి అన్నారు. అంటే సాంబుడు అప్పుడు పార్వతీదేవి ఎందుట, ఏమండి బాగానే ఉంది, ఏదో సరదా ఉంటున్నారు, సరసం ఉంటున్నారు, ఏకాంతం ఉంటున్నారు, హిమాలయ పర్వతాల్లో బోళ్ళు గుహలు ఉన్నాయి, ఇబ్బంది లేదు. కానీ ఈ దిక్కుమాలిన పాము, నుదుటి మీద మంట, కంఠంలో విషం, ఇవన్నీ ఇప్పుడు అవసరమా అందుటే. మరి అది శోభన మంచం అంటే అక్కడ ఏముండాలో అక్కడే ఉండాలి. ఇంట్లో దంపతులు పడుకునే మంచం దంపతుల మంచంలా ఉండాలి, ధర్మాసుపత్రి మంచంలా ఉంటే అలాగా. ఇప్పుడు అలాగే ఉంటున్నాయి. కాళ్ళకు రాసుకునే ఆయింట్మెంట్ అక్కడే, ముక్కుకు పీల్చే గొట్టం అక్కడే, సెల్ ఫోన్ అక్కడే. ఇంక జ్ఞాపకం నా తలగా ఇంకేం లేదు, అవి మొత్తం వ్యాధులే మిగిలాయి అక్కడ. అవి చూడగానే వ్యాధులు గుర్తొస్తున్నాయి. మర్చిపోతే పొద్దున్న తోముకున్న పేస్ట్ కూడా అక్కడే. దాంపత్య మంచంలో ఇదే ధర్మాసుపత్రి మంచమే. అందుకని పాపం వాళ్ళు అడిగింది అమ్మవారు స్త్రీ సరసురాలండి, అమ్మవారు అయితే ఆడదు కదా సరసం. అందుకని ఇవన్నీ ఎందుకంటే ఆయనకి అనిపించింది ఏదో అమ్మవారు కోరింది, ఎప్పుడు ఏమీ అడగలేదు, వెర్రి బాగుంది, ఓ నగలైనా చేయించలేదు, నేను సరైన బట్టలైనా కొనలేదు, అన్నీ మావగారు దసరాకి పెట్టడమే తప్పితే నేను పెట్టింది ఒక్కటి లేదు ఇందులో. ఫోన్లే అడిగింది కదా అని ఆ పాము, ఈ నుదుటి మీద కన్ను, కంఠంలో విషపు మంట, ఈ 3 తీసి పక్కనెట్టేట. వెంటనే రాజకీయం జరిగిందండి అక్కడ. ఈ 3 ఓ చోట మీటింగ్ పెట్టి అసమ్మతి వర్గ సమావేశం అంటారు. అసలు ఏమిటి శివుడు అమ్మవారి వేళ ఎక్కువైందా? ఇవిడ నిన్నగాక మొన్న వచ్చింది, కాపరానికి వస్తే రాగాక సగం శరీరం ఇచ్చుగాక మనకు అనవసరం అవన్నీ. మనం ఎప్పటి నుంచి ఎంత సీనియర్ మోస్ట్ పార్టీలో కార్యకర్త మనం ఎప్పటి నుంచి
మంత్రం చేసేస్తే మనం ఇక్కడ ఊరుకుంటామా? ఇంతకాలంగా ఉన్నవాళ్ళం. పైగా ఈ పాము ఎప్పటిదా ఆయన శివుడుగా రూపం ధరించినప్పటి నుంచి ఉంది. ఈ విషయం ఎప్పటిది కాదు, క్షీరసాగర సమయం నాటిది. అవి చాలా కాలం పూర్వం నుంచి అగ్నినేత్రం ఎప్పటిది కాదు, మూడో కొన ఆయనకు పుట్టుకతోనే ఉంది, జ్ఞాననేత్రం, అది రుద్రాక్ష. అందుకని ఇవన్నీ మనం పూర్వం నుంచి ఉన్నాం. మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ పార్టీలో మనం మించిన వాళ్ళు లేరు అసలు. యాక్టివిస్టుల కళాకారులు మనం, కార్యకర్తలు, ఎంతో అనుభవం కలిగిన వాళ్ళం. అమ్మవారి కోసం మనం తీసేస్తాడా అని వెంటనే 3 సమావేశం అయ్యాయి. అగ్ని, కంటి మంట, కంఠపు విషం, అలాగే పాము. ఈ 3 సమావేశం అయ్యాక అందులో ఒక 3వ కన్నుకు ఒక అనుభవం ఉంది. అందుకని చెప్పిగో, శివుడితో పెట్టుకోకుండా, మంచిది కాదు. వెనక మన్మథుడు ఇలాగే పెట్టుకుంటే నన్ను తెరిపించాడు, వాడు అయిపోయాడు. అందులో ఈ పరిస్థితిలో ఉండగా ఆయన ఏమన్నా అన్నామనుకో ఇంకా రెచ్చిపోతాడు అసలు. అందుకని ఇప్పుడు వద్దు, మనం అంత మంచిది కాదు, ఏదైనా చేద్దాం, ఏదో చేయాలి అంటే వాళ్ళ ఒకటి కనిపించింది, పాము కనిపిస్తుంది, ఇలాంటి ఆలోచనలు వస్తాయి పాముకి. దాని కుటిల వంకరనాడక కదా. అందుకని వీళ్ళని ఈయన ఏం చేయలేం కాబట్టి ఈయన భక్తుల్ని బాధపడదాం అనుకున్నాయట. అందుకని ఏలూరు వచ్చాడు పనికెట్టుకుని. అంటే వాళ్ళ ఆత్మవిశ్వాసం, భగవద్విశ్వాసం ఎంత గొప్పది అంటే, బాధ పెట్టాలనుకుంటే 3 లోకాలలో శివభక్తులం మేమే గొప్పవాళ్ళం, మమ్మల్ని మించిన వాళ్ళు. ఆ పగ మా మీద తెచ్చుకుని, లేకపోతే ఏమిటండి, ఎంత ఆలోచన ఉంది, సామాన్యమైంది ఇది. సలలిత సీత భూమిధర జాప్రియ సంగమకాంక్ష సాంబుడు అగ్గళకర పాల భాగముల గ్రాలెడు హాలహల అహి అవ్యహవ్యమాకుల చుజింప వారుకడు నుగ్రత భూని తదీజలం ప్రజంకలగ గజేయుడప్పు ప్రతికారమటంచు ఎసరేగిరోయనన్. ఆయన ఏం చేయలేం కాబట్టి వాడు భక్తుల్ని బాధపడదామని సరిగ్గా 3 వచ్చి దగ్గరుకొని, అందులో మళ్ళీ ఔచిత్యం ఏమిటి, 3 వచ్చినట్టు ఎలా చెబుతారండి? అగ్ని వచ్చింది కాబట్టి వేడి ఎక్కువగా ఉంది, పాము వచ్చింది కాబట్టి విషం ఎక్కువగా ఉంది, కంఠంలో విషం వచ్చింది కాబట్టి టైఫాయిడ్ చంపేస్తుంది మమ్మల్ని. ఇది మామూలు జ్వరం కాదు, ఇది సన్నిపాత జ్వరం, టైఫాయిడ్ జ్వరం అన్నీ వచ్చి కలిసాయి ఇందులో అని ఇంత సొగసుగా 102 డిగ్రీల జ్వరంలో ఉన్నప్పుడు వెళ్ళిన పద్యం అండి. 102 డిగ్రీల జ్వరంలో ఉన్నప్పుడు వెళ్ళినటువంటి పద్యం. వాళ్ళ ప్రతిభ అటువంటిది, అసలు కీర్తించడానికి మా మాటలు ఎక్కడ సరిపోతాయండి నిజానికి. నల్లి మీద పద్యం చెప్పమని అడిగారు, అది కూడా లయగ్రాహి పద్యం. భగణం పక్కన లఘువు, భగణం పక్కన లఘువు, అలా 7 సార్లు పెడితే మళ్ళీ చివరి 2 గురువులు పెడితే లయగ్రాహి అవుతుంది ఖచ్చితంగా. భగణం లఘువు. నల్లి మీద పద్యం చెప్పండి అంటే ఎంత సరసంగా చెప్పారు. ఒక ఇతర కవుల ప్రస్తావనలు ఆ కాలంలో ఇప్పుడు మనం తేవద్దు, ఇది ఆ సభ కాదు. కానీ అందరికంటే సరసంగా చెప్పారని మేము అన్ని పరిశీలించి చెబుతాం. ఆ కాలంలో ఉండే ఇతర కవులు అదే నల్లి మీద, అదే దోమ మీద చెప్పిన పద్యాలను పరిశీలించి చెబుతున్నామండి. వీళ్ళ సరసం ఎంత గొప్పది అంటే, మల్లెలును మొల్లలును జల్లినను శయ్యపై నల్లి ఒకడుండిన సుఖం వెల్ల